రామకృష్ణ పండితుడు నగరంలోనే గురుకులాన్ని పెట్టించటం వెనక ఖచ్చితంగా ఏదో పెద్ద పథకమే ఉన్నట్టుంది. కానీ నేను తన పథకాన్ని సఫలం కానివ్వను. గురుకులంలో ప్రధానాచార్యుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నా మనిషే ఉండాలి. దాంతో మొత్తం నా నియంత్రణలోనే ఉంటుంది. మహారాజుకి ఎవరైనా యోగ్యుడైన గురువు దొరక్క ముందే నేనే నాకు సంబంధించిన ఒక యోగ్యుడైన గురువుని వెతికి మహారాజు ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అప్పుడే ఈ గురుకులం నా నియంత్రణలో ఉంటుంది. వాహ్, మాషాల్లా మాషాల్లా. ఆ షంషేర్, నీ బాణానికి పుసిన విషం చాలా విషపూరితమైంది. దిష్టి బొమ్మను తాకగానే కాల్చి బూడిద చేసేసింది. అద్భుతం. శుక్రియా సుల్తాన్, మీ బహుమానానికి కృతజ్ఞతలు. కాలం ఎప్పటికీ ఆగలేదు. అలాగే షంషేర్ బాణం ఎప్పుడూ గురి తప్పలేదు. షంషేర్, నువ్వు ఇంకొక బాణం కూడా వేయాల్సి ఉంటుంది. కానీ ఈసారి ఆ బాణం ఈ బొమ్మ మీద కాదు, విజయనగర రాజు కృష్ణదేవరాయల గుండెల మీద దిగాలి. సుల్తాన్, కృష్ణదేవరాయల్ని అంతం చేయడానికి నాకు ఒక్క బాణమే సరిపోతుంది. నేను విజయనగరానికి ఒక్కటే బాణం తీసుకుని వెళ్తా. ఒక్కటే బాణం? అవును సుల్తాన్, ఒక్కటే చాలు. ఎందుకంటే కాలం ఎప్పటికీ ఆగదు. అలాగే షంషేర్ బాణం ఎప్పుడూ గురి తప్పలేదు. షంషేర్, మీరు కష్ట సమయం కోసం ఇంకొక బాణం కూడా తీసుకువెళ్ళండి. ఇలానేం లేదు, నాకు మీ ప్రతిభ మీద అనుమానం ఉందని కాదు. మాషాల్లా, నిజంగా మీలోని ప్రతిభ అద్భుతం. అయినా సరే ఇంకొక బాణం కూడా తీసుకువెళ్ళండి. మీరు చెప్పినట్టే చేస్తాను.